ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 6. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. బబులోను రాజైతే యవనస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కావాలనని కోరెను. వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించెను. అయితే ప్రభు ఉద్దేశం వేరుగా ఉండెను. ఆయన వారికి దైవిక జ్ఞానము ప్రసాదించెను. దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి. దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు. ఇట్టి వారందరూ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఈ నలుగురు యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవలెనని కోరుచున్నాము. వీరు సామాన్యమైన తెలివితేటలు, తలాంతులు కలవారు కారు. బబులోను రాజ్యంలోని విద్వాంసులందరికంటే తెలివిగలవారు. వీరి తెలివితేటలు, శక్తి సామర్థ్యములు అసమానములు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 99వ వచనం, 100వ వచనం. లోకజ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు. దేవుని సేవకులనగా దేవునితోటి జత పనివారు, దేవునితో పాలిభాగస్తులు. వీరి సేవ ప్రశస్తమైనది. నా బోధకులందరికంటేను, వృద్ధులందరికంటేను నాకు విశేష జ్ఞానము కలదని దావీదు చెప్పెను. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఈ నలుగురు యవనులు యూదా గోత్రమునకు చెందినవారు. యూదా అనగా స్తుతి అనే అర్థం. ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును స్తుతించుచుండిరి. వారి తోటి యవనస్తులందరూ రాజు బల్ల యొద్ద నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్తుతించుచుండిరి. ఈ నలుగురు యవనస్తుల వలె మనము కూడా తృప్తి చెంది ఉండుటకు, కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకునవలెను. మన కష్టములు, శ్రమలలో కూడా ప్రభువుకు వందనములు చెల్లించవలెను. ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనలను దైవిక జ్ఞానముతో నింపును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.